ట్రిబ్యునల్లో కేసు వేసిన తర్వాత ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగింది తప్పితే మన కృషి లేదు. మన వంతు దానికి సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అప్పటికి 60% ఇప్పుడు పనులు అయిపోయాయి. ఇలా అన్ని నేరాలు, అది నేరపూరితమైనటువంటి మన ప్రవర్తన, లేకపోతే మనం నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా దానికి బాధ్యత మనం వహించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుకుంటున్నాం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఇప్పుడు తెలంగాణలో వితిన్ ద తెలంగాణలో అటు ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం దేనికోసం కొట్లాడుకుంటున్నాం? ఎందుకు కొట్లాడుకుంటున్నాం? ఇద్దరం కలిసి మన నీటిని తీసుకెళ్లే వాళ్ళపైన కొట్లాడాల్సింది పోయి ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది సరే, ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది, మొన్న సంతకం పెట్టారు, అధికారి పెట్టాడా పెట్టలేదా అది ఒక భాగం. కానీ దీనిలో చూస్తే వరుసగా తప్పులు ఉన్నాయి. ఒకటి 2014లో ఒక తప్పు జరిగింది, అప్పుడు ఫైట్ చేయలేదు మనం. ఆ తర్వాత 11,000 నుంచి 44 నుంచి 94 అప్పుడు ఫైట్ చేయలేదు. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ఫైట్ చేయలేదు. ఇది ఇలా ఉండగానే మరలా 200 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 200 కోట్లు ఎందుకు కేటాయించారు? కేటాయించి ఆ కండిషన్ ఒప్పుకుంటేనే ఖర్చు చేస్తాం, అందుకే మేము ఖర్చు చేయలేదంటే కుదరదు. మీరు 200 కోట్లు కేటాయించారంటేనే ఈ బోర్డు మేనేజ్మెంట్కి మీరు అంగీకరించినట్లు బడ్జెట్లో కేటాయించడం అంటే. ఇవన్నీ తప్పులపైన తప్పులు చేసి ఇప్పుడు నిన్నేదో ఒక సంతకం ఏదో ఒక ఆయన ఎవరో పెట్టారని, ఆ సెక్రటరీ పెట్టారని చెప్పి దీన్నేదో మొత్తం ఈ కొత్త ప్రభుత్వం ఇదంతా కూడా తాకట్టు పెట్టేస్తుంది. ఇటువంటి పదాలు వాడకూడదు అనేది నేను సిన్సియర్గా చెప్తున్నాను. నాకేమి ఒకరి మీద ద్వేషం, ఇంకొకరి ప్రేమ అనేది కాదు. కానీ 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా? 10 ఏళ్ల నుంచి ఈ నీళ్లు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనం ఈ ప్రజా ఆందోళన ఎందుకు చేయలేకపోయాం, లేకపోతే కేంద్రం మీద ఎందుకు ఆందోళన చేయలేకపోయాం, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో అసలు ఈ 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? మొదట్లో రాలేదు. మొదట్లో ఆపరేషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక వర్కింగ్ అండర్స్టాండింగ్ పేరుతో మనం ఒప్పుకున్నాం. మనం 295 చిల్లరకి వాళ్ళు 500 పైగా వాడుకోవడానికి సంతకాలు ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగింది. ప్రజల నుంచి ఎప్పుడైతే ఆందోళన వచ్చిందో అప్పుడు మాత్రమే ఇక 50-50 కావాలనే దాంతో, అంటే మన కేసు అప్పటికే వీగిపోయాం. కాకపోతే అప్పుడు ఒక కండిషన్ పెట్టాల్సింది. అప్పుడు ఉన్నటువంటి సౌలభ్యం ప్రకారంగా వాళ్ళు ఇంత వాడుకుంటున్నారు, మనం ఇంత వాడుకుంటున్నాం కాబట్టి మాకు 50-50% అనే కండిషన్తో మేము సంతకం పెడుతున్నాం అని అప్పుడే పెట్టుంటే బాగుండేది. అప్పుడేం సంతకాలు పెట్టేసుకున్నాం. కొద్ది రోజులు తెలంగాణ ప్రజల్లో ఆందోళన వచ్చినాక మాకు 50-50 షేర్ కావాలని చెప్పి తర్వాత మనం అప్రోచ్ చేయం. అంటే దేర్ ఇట్ సెల్ఫ్ వీ లాస్ట్ అవర్ కేస్. ఈ విధంగా అనేక తప్పులపైన తప్పులు ఎందుకు చేశారో నాకు తెలియదు. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో అవన్నీ కూడా తప్పులు జరిగినాయి. అలాగే ఎఫెక్ట్స్ సంబంధించి ఇటు 2 ముఖ్యమంత్రులు ఉంటారు, కేంద్రం నుంచి ఓ మంత్రి గారు ఉంటారు. ఎఫెక్ట్స్ సంబంధించి ఫైనల్గా సిట్టింగ్ పైన సిట్టింగ్ జరగాలి. కానీ ఆ విధంగా అవకాశం వచ్చినప్పుడు కూడా మీటింగులు జరపకపోవటం అనేది కూడా ఒక రాంగ్గా నేనైతే భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సిస్టమ్ ఇలా కొనసాగితే మాత్రం మొత్తం 17-18 రోజుల్లోనే నీళ్ళన్నీ మన పోతిరెడ్డి బాడుకు సంబంధించిన 6.5 టీఎంసీలు, ఇది 3 టీఎంసీలు మన రాయలసీమ లిఫ్టు, ఇవన్నీ కలిపి మొత్తంగా 9.5 టీఎంసీలు. వాళ్ళ నీళ్లు సౌలభ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళకేమి డైరెక్ట్గా గ్రావిటీ పద్ధతుల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు. మనకు నీళ్లు రావు. అంటే 17-18 రోజుల్లోనే నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయి. తెలంగాణకు నీళ్లు ఉండవు. అసలే కృష్ణా బేసిన్ కంపేరిటివ్గా గోదావరి బేసిన్తో పోల్చుకుంటే, లేకపోతే గోదావరి నదితో పోల్చుకుంటే నీళ్లు తక్కువ. ఈ నీళ్ల తక్కువ దీనిలో
తెలంగాణ మన కర్ణాటకలో అంతకుముందు ఆల్మట్టిది కూడా పెద్ద గొడవ జరిగింది. ఆల్మట్టి మన ప్రమేయం లేకుండానే కట్టేసేసారు. దాదాపు 300 టీఎంసీలు నీళ్లు అక్కడ నిల్వ ఉండే విధంగా. అదే ఈ మధ్య కూడా గిరిజాపూర్ అనేది ఇంకోటి కట్టారు. మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా తుంగభద్ర మీద ఇంకోటి కడుతున్నారు. అసలు ముందు మనకి నీళ్లు రావాలి కదా. కర్ణాటక నుంచి నీళ్లు వర్షాలు బాగా పడాలి, వాళ్ళు ఆల్మట్టి నిండాలి, వాళ్ళు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి, కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ వదిలిన నీళ్లు మనకు రావాలి. అంటే వర్షాలు లేకపోతే అసలు పైనుంచి నీళ్ళే రావు. నీళ్ళే వస్తే ఆ వచ్చిన నీళ్ళు కాస్త వాళ్ళు 17-18 రోజుల్లోనూ 20 రోజుల్లో మొత్తం రాయలసీమకి వెళ్ళిపోతే కింద మన తెలంగాణ పరిస్థితి ఏంటి? ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, మా ఖమ్మం జిల్లా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఇష్యూ. ఈ తీవ్రమైనటువంటి ఈ విషయంలో మనం ఇప్పుడు ఘర్షణలు పెట్టుకోవటం వల్ల తప్పుడు సంకేతాలు పోతాయి. మనం కర్ణాటక చూసాం, మద్రాసు చూసాం. వాళ్ళు ఎప్పుడు కూడా నీటి విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒక తాటి మీద నిలబడేవాళ్ళు. ఇవాళ అన్నదమ్ములైనా సరే పక్కన ఉన్నటువంటి నీళ్ళ దగ్గర తగులు పడుతున్నారు. కానీ మనం తగులు పడమని నేనేం చెప్పను. కానీ మన నినాదమే నీళ్లు నియామకాలు నిధులైనప్పుడు, ఈ నీళ్లు అన్యాయంగా జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఐక్యంగా ఉండి ఒక పోరాటం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ తప్ప మా తప్ప చర్చలు అయిపోయినాయి, ఇక ఎంతటితో వదిలేసి ఇక బయటికి వెళ్ళేటప్పుడు అందరం ఒక్క తీర్మానం మీద వెళ్ళి ఇప్పుడు కర్ణాటక మీద కూడా మళ్ళీ అది ఒక తీర్మానం చేస్తే మంచిది. అది లేదనుకుంటే తీర్మానం చేస్తే మళ్ళీ అగ్రివేట్ అవుతుంది అనుకుంటే వేరే పద్ధతులైనా రిప్రజెంట్ చేయాలి. పైనుంచి నీళ్లు రావాలి కదా. పైనుంచి నీళ్లు రాకుండా మనం ఏం చేయలేం. పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఈ తగులు వస్తాయి. పైనుంచే నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. ఆ నీళ్ళు ఎలా రావాలో కూడా ప్రయత్నం చేయాలి. అంతిమంగా నేను కోరేది ఏంటంటే, ఘర్షణలు పెట్టుకుంటే నీళ్లు రావు. ఘర్షణలు పెట్టుకుంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం ఘర్షణలు పడితే ఖచ్చితంగా ఇది మొన్న చివరికి సైన్యం దిగాల్సి వచ్చింది ఇక్కడ. అట్లనే కర్ణాటక నుంచి మనకు నీళ్లు రావాల్సి ఉన్నా, ఇంకో చోట నుంచి రావాలన్నా కేంద్రం కూడా సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనం మనకున్న హక్కును మనం కోల్పోతాం. అందువలన కేంద్రంతో కూడా మనం సఖ్యత ఉండాల్సిందే. కేంద్రంతో కూడా అది బీజేపీయా ఇంకో ప్రభుత్వం అనేది కాదు, ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు కూడా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎఫెక్స్ కమిటీలో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఉంటే ఈ పాటికి సమస్య పరిష్కారం అయ్యేది. ఒకవేళ వాళ్ళ నుంచి చొరవ ఉన్నా మన దగ్గర లేకుండా చెడగొట్టుకుంటే మనం ఏం చేయలేం. అందువలన ఈ నీటికి సంబంధించి ఒక సామరస్య పద్ధతుల్లో చర్చల ద్వారా సృహద్భావ వాతావరణంలో మనం సాధించుకోవాలి తప్పితే ఘర్షణల వల్ల మాత్రం ఇంకా నష్టం జరిగిద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఇవాళ ఇంత పెద్ద అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. నాకు ఈ బిజినెస్కి సంబంధించి ఈ ఎజెండా సంబంధించి నాకైతే అవగాహన లేదు. నాకు ఏదో జనరల్ నాలెడ్జ్తో నేను మాట్లాడుతున్నాను. కానీ నేను మొన్నెప్పుడో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 12వ తారీఖున మాట్లాడితే బాగుంటుందని ఆ రోజు చెప్పారు. కానీ నాకు మరలా లేదేమో అనుకున్నా. ఇవాళ చూస్తే మనం బడ్జెట్ మీద మాట్లాడాల్సినటువంటి అంశం అనేది ఉంది. అది కూడా ఇంతకుముందు ఒకరోజు ముందు బిజినెస్ షెడ్యూల్ పంపించేవాళ్ళు మాకు. ఒకరోజు ముందు ఇవాళ ఉదయం వచ్చింది బిజినెస్ షెడ్యూల్ చూస్తే ఇదేం లేదు. ఓన్లీ బడ్జెట్ మీద డిస్కషన్కి బడ్జెట్ మోషన్ మీద డిస్కషన్ ఉంది. ఇలా అయితే మాకు మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందువల్లంటే కొంచెం చదవాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానిలో పార్టిసిపేట్ అవ్వాలి. మరి ఎక్కడ గ్యాప్ వస్తుందో సెక్రటరీ గారు కూడా తెలుసుకోవాలి. ఒకరోజు ముందు ఎజెండా రావాలి. ఒకవేళ బీఏసీలో నిర్ణయం కాలేదనుకోండి, నైట్ చెప్పిందని మిత్రులు బీజేపీ మిత్రులు చెప్తున్నారు. మహేష్ రెడ్డి గారు నైట్ 10:30కి నాకు అది కూడా రాలా. ఏమి రాకుండా సడన్గా వచ్చి ఇప్పుడు ఇటువంటి ఒక సీరియస్ అంశం పైన మాట్లాడాలంటే జనరల్ అవగాహనతో మాట్లాడుతున్నాం తప్పితే అన్ప్రిపేర్డ్గా వస్తే న్యాయం జరిగినట్టు కాదు. ఇటువంటి లోపాలు జరగకుండా చూడాలని కోరుతూ అంతిమంగా ఈ రిజర్వేషన్కి నేను మనస్ఫూర్తిగా మా పార్టీ తరపు నుంచి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇతర అంశాలపైన కూడా ఘర్షణ రూపంలో కాకుండా ఓవరాల్గా మన నీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక రోజు చర్చ జరిపి కృష్ణా నుంచి మనకి ఏ విధంగా పైనుంచి ఎట్లా నష్టం జరుగుతుంది,
అది షార్ట్ డిస్కషన్ పెడతారా, టోటల్ 1 డే పెడతారా, గోదావరి నుంచి ఎలా నష్టం జరుగుతుంది, ఇటువంటి అన్నీ కూడా చేసి మా ఎమికబుల్ సొల్యూషన్ వైపు వెళ్ళి మన రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకుంటే బాగుంటుందని కోరుకుంటూ నేను మీకు నమస్కారాలతో సెలవు. జూపల్లి కృష్ణారావు గారు.